నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. వివేకానంద ఈ పేరు వింటే యువత పులకించిపోతుంది. వారికి ఆయన ఓ స్ఫూర్తి మంత్రం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో ఉత్తుంగ తరంగాలుగా చెలరేగిపోతారు. వివేకానందుడు ఓ వ్యక్తి కాదు, మహాశక్తి. తన మాటల మంత్రంతో ఎంతో మందిని ప్రభావితం చేశారు. తన వాగ్ధాటితో అందరి హృదయాల్లో చెరగని స్థానం ముద్రించుకున్నారు. గురువు రామకృష్ణ పరమహంస నుంచి ఆర్జించిన జ్ఞానాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేశారు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ వంటి పాశ్చాత్య దేశాల్లోనూ యోగా, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేశారు. ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటి మేనేజ్మెంట్ గురువు స్వామి వివేకానంద అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. వివేకానందుడు ప్రవచించిన సూక్తులు ఇప్పటికీ నిత్య నూతనమే. ఎన్నో ఒత్తిళ్ల మధ్య బతుకుతూ చిన్న చిన్న విషయాలకే అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేటి యువతరం వివేకానందుని గురించి తెలుసుకున్నా, ఆయన సూక్తులు ఆచరించినా చాలు, ఎనలేని ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన వైపు ముందడుగు వేస్తుంది. యువత పోటీ ప్రపంచంలో పరుగులు తీస్తోంది. ఒత్తిళ్ల మధ్య నలిగిపోతోంది. ప్రశాంతత కోసం, విజయ తీరాలు అందుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు యువతకు కావాల్సింది దిశానిర్దేశం. అది 100 ఏళ్ల క్రితమే భారతదేశానికి అందించాడు స్వామి వివేకానంద. ఆయన అందించిన సూత్రాలు ఆకళింపు చేసుకుని ఆచరిస్తే చాలు, యువత ఉక్కు సంకల్పంతో విజయ తీరాలకు సాగిపోతుంది. వివేకానందుడి ప్రతి మాట నేటి యువతకు ఒక తారక మంత్రంగా పనిచేస్తుంది. ఆయన తత్వం మరో భగవద్గీత. It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. ప్రపంచ శాంతిని ఉద్దేశించి చికాగోలో 1983 సెప్టెంబర్ 11న వివేకానందుడు చేసిన ఈ ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. 5 నిమిషాలే అంటూ మొదలైన ఆ వాగ్ధాటి అలా సాగిపోయింది. ఆపేవారే లేరు, అంతా భావోద్వేగంతో ఆలకించేవారే. దేశదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు వివేకానందుని మాటలకు ముగ్ధులైపోయారు. ఎవరికీ తెలియలేదు ఆయన ప్రసంగం గంటకు పైగానే సాగిందని. ఈ ఒక్క ఘటనతో వివేకానందుడి పేరు మారుమోగిపోయింది. ఆయన వేదాంతి, తత్వవేత్తే కాదు, 100 ఏళ్ల క్రితమే ఇప్పటి తరానికి సరిపడా దిశానిర్దేశం చేసిన భవిష్య మార్గదర్శకుడు. స్వామి వివేకానంద నిజంగా ఓ కాంతిపుంజం. ఆయన బోధించిన జ్ఞానకాంతులు ఇప్పటికీ ఎందరి జీవితాల్లోనూ వెలుగురేఖలు ప్రసరింపజేస్తూనే ఉన్నాయి. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. తండ్రి విశ్వనాథ్ దత్తా ప్రముఖ న్యాయవాది, తల్లి భువనేశ్వరీదేవి. తల్లి ఒడిలోనే వేదాలు, పురాణాలలో ఉన్న నీతిని అవపోసన పట్టాడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యునిగా జ్ఞాన సముద్రాన్ని పుక్కిటపట్టి గురు శిష్యుల బంధానికి సిసలైన ప్రతీకగా నిలిచాడు. గురువు పేరు మీదుగా రామకృష్ణ మఠం స్థాపించాడు. ఈ మఠం ద్వారా నేడు అనేక మంది యువకులు వివిధ భాషల పరిజ్ఞానాన్ని ఉచితంగా నేర్చుకుంటున్నారు. మన శాస్త్రాల గురించి, మన వేదాల గురించి కూడా చాలా వివరణగా, ఎంతో ఈజీ లాంగ్వేజ్లో ఆయన చాలా ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది ప్రపంచం అంతా కూడా. రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి ఆయన ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత కేవలం 8.5 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు. ఆ 8.5 సంవత్సరాల్లో మనకు ఆయన ఇచ్చింది ఒక విజ్ఞాన సర్వస్వం కింద చెప్పుకోవచ్చు అనమాట మనం. అయితే ఇవాళ యూత్కి సంబంధించి ఆయన ఇచ్చిన, ఎప్పుడో 115 సంవత్సరాల క్రితం ఆయన పోయినా అంతకుముందు ఆయన ఇచ్చినవన్నీ కూడాను ఇవాళకి కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. మీ మెదడులో గొప్ప ఆలోచన మెదిలినప్పుడు అది శారీరక, మానసిక స్థితిలోకి రూపాంతరం చెందుతుంది. ఏకాగ్రత అంటే మనోశక్తి. ఆ శక్తే సామర్థ్యాన్ని, మిమ్మల్ని ప్రేరేపించే స్థైర్యాన్ని ఇస్తుంది. మానవ మెదడులో శక్తి అపరిమితం. ఆలోచనలపై ఎంత ఏకాగ్రత చేస్తే ఆచరణకు అంత శక్తి విడుదలవుతూనే ఉంటుంది. అంటే గెలుపు రహస్యం మన మస్తిష్కంలోనే ఉంది. ఇదే నేటి యువతలో ప్రధానంగా లోపిస్తోన్న ఏకాగ్రత గురించి 100 ఏళ్ల క్రిందట స్వామి వివేకానంద చెప్పిన అద్భుతమైన సిద్ధాంతం. నాకు ఇన్సిడెంట్ 2006లో ఇన్సిడెంట్ అయింది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసాను. నేను ఏదో ఒకటి చేయాలి, నాకు కాలేజ్ అయిపోయింది. అప్పుడే రామకృష్ణ మఠ్ కొంతమంది వల్ల నేను రామకృష్ణ మఠ్కి రావడం జరిగింది. ఇక్కడే నేను వివేకానందుల వారి మెసేజెస్ విన్నాను అనమాట. విని
అక్కడ ఏమేం చేస్తున్నారు, స్వామీజీ వారు ఎలా జీవిత చరిత్ర ఎలా ఉంది ఏంటి అని నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి అనమాట. స్ట్రెంగ్త్ అనేది నీలోనే ఉంటుంది, పక్కన నుంచి వచ్చేది కాదు. అది నీవు ఆ స్ట్రెంగ్త్ అనేది పక్కన పెట్టేసి వీక్నెస్ నేను వీక్ అయిపోయాను, నాకు ఆ వర్క్ అనేది చేయలేదు అని అనుకుంటే మాత్రం మీకు వర్క్ ముందుకు సాగలేరు మీరు. భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఆ మేరకు వనరులు మీ మస్తిష్కంలోనూ శరీరంలోనూ ఉన్నాయి. చచ్చిన గతం గురించి ఆలోచనేందుకు, భవిష్యత్తు ముందుండగా అని ఉత్తేజపరిచాడు వివేకుడు. లక్ష్య సాధనకు అవసరమైతే నిప్పుల్లో కూడా దూకండి అని యువతను భావి భారత నిర్మాణానికి పురుగొల్పాడు. అసాధ్యమనేది నేటి యువతకు తెలియకూడని పదమని బోధించాడు. ఇవన్నీ జీవన సత్యాలు. యువతకు తరగతి గదుల్లో చిన్నతనం నుంచి తప్పనిసరిగా బోధించాల్సిన విషయాలు. దురదృష్టవశాత్తు మన విద్యా వ్యవస్థలో మనోవికాస తరగతులు లేవు. ఉన్నత వ్యక్తిత్వానికి యువతకు వివేకానందుడు అందించిన సూత్రాలు విదేశీ విద్యాలయాలు తరగతులుగా బోధిస్తుంటే మన దేశంలో మాత్రం విస్మరిస్తున్నాం. మనిషి జీవితంలో యవ్వన దశ కంటే విలువైనది ఏదీ లేదు. గొప్ప జీవితం కావాలంటే జ్వలించే యవ్వనాన్ని సరైన విధంగా మలుచుకోవడంలోనే ఉందంటారు వివేకానంద. గొప్ప వ్యక్తిత్వం, గొప్ప జీవనశైలి ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో విజయానికి దిశానిర్దేశం చేస్తాయి. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లేనన్నది నరేంద్రుడి ప్రాథమిక సూత్రం. అజ్ఞానం అన్ని ఆపదలకు మూలం. వివేకవంతమైన సహనం తొందరపాటు అనే జాడ్యాన్ని తరిమేస్తుంది. ఇదే యువతకు నరేంద్రుడు నిర్దేశించిన బాట. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, కొండలను సైతం పిండికొట్టే సామర్థ్యం యువత సొంతం. దేశ భవిష్యత్తునే మార్చేసే శక్తి, అద్భుతాలు సృష్టిస్తూ కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోసే యుక్తి, మేధస్సు వారికున్నాయి. ఇలా ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగి దేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేయాల్సిన కొంతమంది యువత అది మర్చిపోయి నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. కొందరు తప్పుడు మార్గంలో పయనిస్తూ సంఘ విద్రోహక శక్తుల్లా మారుతున్నారు. యువత తిరిగి జాగృతమై నవభారత నిర్మాణం వైపు అడుగులు వేయాలంటే చైతన్య దీప్తి, నిత్య మార్గదర్శక శక్తి, నిరంతర వ్యక్తిత్వ వికాసమూర్తి స్వామి వివేకానంద ప్రబోధాలను ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వశక్తి నీలోనే ఉంది. తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఎంత గొప్ప పనైనా సాధించగలవనే వివేకానంద పలుకులు నిత్యనూతన వ్యాఖ్యలు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న యువత నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. వీరిలో నిద్రాణమైన శక్తిని వెలికితీసి జాగృతమవ్వాల్సిన అవసరముంది. ఓ వ్యక్తి కాని, జాతిగాని తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానమని చెప్పే స్వామి వివేకానంద మాటలు నేటి యువతకు స్ఫూర్తి మంత్రాలు. విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికితీస్తుంది. మీరు దేన్నైనా సాధించగలరు. అఖండ శక్తిని ప్రదర్శించడానికి కావలసిన ప్రయత్నం చేయనప్పుడే మీకు అపజయం వాటిల్లుతుందని చెప్పే వివేకానందుడి మాటలు అక్షర సత్యాలు. మనపై మనకు విశ్వాసం ఉండటమే పరిపూర్ణ వికాస మంత్రం. 33 కోట్ల దేవతలపైన నమ్మకం ఉన్నా మీపై మీకు ఆత్మ విశ్వాసం లేకపోతే నిష్కృతి ఉండదు. ఆత్మశక్తికి సాధ్యం కానిదేదీ ఉండదు. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో ఆ విధంగానే ఎదుగుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. బలవంతులని భావించుకుంటే బలవంతులే అవుతారంటారు స్వామి వివేకానంద. అటువంటి వ్యక్తిని మనం చదివినప్పుడు భారతదేశం మనకి సాధారణంగా యువతే కాదు, ప్రపంచంలో అందరూ అన్ని రకాల వాళ్ళు వారి యొక్క మనస్సు జాగృతం అవుతుంది. జాగృతం అయ్యి భారతదేశానికి గొప్ప సంస్కృతిని నిలబెట్టగలుగుతారు. ఆయన ప్రత్యేకించి యువతకి మార్గదర్శకంగా ఉండడం కోసం అనేకమైనటువంటి ఆచరణ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆయన ఇంతకుముందు ఉండే భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి ఒక తేడా ఏమిటంటే, ఇంతకుముందు భారతదేశం ఛాందసవాదంతో కఠిన నియమాలతోటి ఉండేది. అటువంటి నియమాలన్నింటినీ ఇప్పుడు కాదని ఈ స్థితిలో భారతదేశం ఉంది అంటే దానికి కారణం వివేకానంద స్వామి. ఒక ఆదర్శాన్ని తీసుకుంటే ఆ ఆదర్శమే జీవితంగా గడపాలి.
ఈ ఆదర్శాన్నే భావించి ధ్యానించి జీవనాడిగా చేసుకోవాలి. మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి భాగాన్ని ఆ ఆదర్శంతో మమేకం చేసుకోవాలి. ఇదే విజయ రహస్యం. మనం ధన్యత పొంది ఇతరులను ధన్యులుగా, కృతార్థులుగా చేయాలంటే మనం అంతర్ముఖులమై జీవిత రహస్యాన్ని ఛేదించాలనే చెప్పే వివేకానంద సూక్తి ఈనాటి యువతరానికి ఓ మహిమాన్విత మంత్రమే. జ్ఞాన సంపాదనకు ఏకాగ్రతే ఏకైక మార్గం. కాబట్టి ఏకాగ్రత శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా విషయ జ్ఞానాన్ని ఆర్జించుకోవచ్చు. ధనార్జనలో గాని, దైవార్చనలో గాని, లేక ఏ ఇతర కార్యాచరణలో గాని ఏకాగ్రత శక్తి ఎంత ఉంటుందో కార్యసిద్ధి అంత బాగా సమకూరుతుంది. ఈ ఏకాగ్రత ద్వారానే జ్ఞానకాంతి వెల్లువలా ప్రసరిస్తుంది. మనం కొత్తగా ఏ శక్తిని సృష్టించలేకపోయినా దిశానిర్దేశం చేయగలమన్నది నరేంద్రుడి అభిప్రాయం. వారు చేసిన అన్ని కార్యక్రమాలు అన్నిటికంటే కూడా గొప్ప వాటి ఏంటంటే భారతదేశం అంతా వారు తిరిగారు. యువత కూడా ఇప్పుడు ఏంటి నైరాశ్యం చెంది ఒకటో చోట ఉండకుండా దేశం అంతా తిరిగితే ప్రజల యొక్క సుఖ సంతోషాలు ఎలా ఉన్నాయి, ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ప్రాంతం వాళ్ళు ఎలా ఉన్నారు మనకు తెలుస్తుంది. అప్పుడు మన ప్రాంతం అని కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న అందరం కూడా ఒకటే అని తెలుసుకునేటువంటి అభిప్రాయం వస్తుంది పిల్లలకి. అది చాలా బాగుంటున్న ఉద్దేశం. ఎందుకంటే ఈనాటి యువతనే కాబోయేటువంటి మన దేశానికి నాయకులు. కాబట్టి నాయకులు కానీ ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా స్వామి వివేకానంద యొక్క సూక్తులు ఇవన్నీ నేర్చుకొని అరే ఈజ్ అవే స్టిల్ యూ రీచ్ యువర్ గోల్ అని ఎందుకు చెప్తున్నారంటే పరీక్షణం మర్చిపోకుండా ఉండటం. ఇప్పుడుండే కౌన్సిలింగ్ క్లాసెస్ అన్నిట్లలో కూడా ఇంట్రడ్యూస్ చేసి గవర్నమెంట్ ఇంకా ముందు వీటిని ఇంకా ముందు తీసుకపోతే ప్రజలకు చాలా బాగుంటుంది. ఈ రోజుకైనా ఇంకా 100 సంవత్సరాలకైనా కొత్తగానే కనబడుతుంది. చాలా మంది తాము స్వతంత్రులమని భావిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఆంక్షలు పెడితే మాకు స్వతంత్రం లేదా అని వారితో పోట్లాడతారు. కాని ఒక్క క్షణమైనా ఏ ఒక్క విషయంపైనా మనసు నిగ్రహించలేని వీళ్లు స్వతంత్రులా అని వివేకానంద అంటారు. ఒకే ఒక్క అంశంపై మనసును కేంద్రీకరించలేని వాళ్లు స్వతంత్రులమని ఎలా చెప్పుకోగలరు? నిగ్రహం లేని మనస్సు తన దిశగా పయనింపచేసి వినాశనానికి దారితీస్తుంది. నిగ్రహంతో కూడిన మనస్సు మనల్ని రక్షించి సర్వ స్వతంత్రులను చేస్తుంది. మనుషులకు, పశువులకు ఏకాగ్రతలోనే వ్యత్యాసం. ఏ పనిలో పొందిన విజయమైనా వీటి పర్యవసానమే. ఏకాగ్రతలోని వ్యత్యాసమే మనిషికి ఉన్న తేడాను నిర్ణయిస్తుందన్నది నరేంద్రుడి బోధనల్లోని సారాంశం. ఈ ప్రొఫెషన్లో, ప్రతి ఫీల్డ్లో, ప్రతి దాంట్లో తన ఇన్స్పైర్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళని. లైఫ్లో తన కోసమే తను జీవించకుండా పక్కన వాళ్ళ కోసం జీవించారు. ఎవరైతే పక్కన వాళ్ళ కోసం జీవిస్తారో వాళ్ళే ఎప్పటికీ జీవించుంటారు. అది స్వామి వివేకానంద నుంచి మనం తెలుసుకోవాల్సింది. మన కోసం మనం జీవిస్తే మనం ఎప్పటికీ అట్లానే పోతాము. కానీ వివేకానంద లాంటి వాళ్ళు పక్కన వాళ్ళ కోసం జీవించారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. చాలా మంది ఉన్నదానితో సంతృప్తి చెందరు. ఇంకేదో కోల్పోయామన్న బాధ వారికి ఉంటుంది. అలాగే జరిగిపోయిన దాని గురించి చింతిస్తూ కాలం గడిపేస్తారు. కానీ వారున్న ప్రస్తుత స్థితికి వారే బాధ్యులమన్న విషయం మరిచిపోతారు. ఏం కావాలని అభిలషిస్తారో ఆ ప్రకారంగా తమను తాము రూపుదిద్దుకోవచ్చన్నది వివేకానందుని అభిప్రాయం. ఆ సామర్థ్యం అందరికీ ఉంటుంది. వర్తమాన స్థితికి మన పూర్వకర్మలు కారణమైతే అదే కారణాన్ని బట్టి మనం కోరిన విధంగా మన భవిష్యత్తును ప్రస్తుత కర్మల ఫలితంగా మనం రూపొందించుకోవచ్చు. అందువల్ల ఏ తీరులో నడుచుకోవాలో గుర్తించి ప్రవర్తించాలి. అంతరంతరాల్లోంచి ఎదుగుదల ప్రారంభం కావాలి. మనకెవరూ బోధించలేరు, ఎవరూ ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. అంతరాత్మను మించిన ప్రబోధకులెవరూ లేరు. మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలంటారు వివేకానంద. స్వామి వివేకానంద మనకు ఎటువంటి విద్యను కావాలని కోరుకున్నాడో ఈ రోజు మనకది చాలా అవసరమైన విషయం. జీవన పోరాటానికి ఎదుర్కోలేనటువంటి జన సామాన్యాన్ని, సింహసదృశ ధైర్య సాహసాలని, పోరాట పటిమను పెంపొందించలేనటువంటి విద్య ఇది ఎటువంటి విద్య అవుతుంది? మనిషికి వ్యక్తిత్వాన్ని అందించలేనటువంటి విద్యతోటి మనం ఏమీ సాధించుకోలేం అని ఆనాటి నుంచి స్వామి వివేకానంద విద్య కోసం ఎన్నో సందేశాలని మనకు అందించాడు. వాటిని మనం ఆచరణలో చూపించడానికి ప్రయత్నించాలి. మనం చేసే పని, విధి నిర్వహణ, విధిరాత, తలరాత, ఈర్ష్యాద్వేషాలపై వివేకానంద తన బోధనలతో యువతను చైతన్యపరిచారు. ఎందుకు, ఎలా అంటూ ప్రశ్నించటం కాదు. మన కర్తవ్యం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించటమే. ఉత్సాహవంతులై ఉండాలి. మహోన్నత కార్య నిర్వహణపై మనల్ని భగవంతుడు ఎంపిక చేశాడని, మనం ఈ కార్యాలను నెరవేర్చగలమని విశ్వసించాలి. దురదృష్టవశాత్తు ఈ జీవితంలో అత్యధిక సంఖ్యాకులైన మానవులు ఏ ఆదర్శం లేకుండానే అంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. పిరికివాడు, పనికిమాలిన మూర్ఖుడు మాత్రమే ఇది విధిరాత అంటాడని సంస్కృత సుభాషితం చెబుతోంది. కాని తాను దృఢంగా నిలబడి నా కర్మకు నేనే కర్తను అనేవాడే ధైర్యవంతుడు. ముసలితనం మీద పడుతున్నవారే
విధిని గురించి మాట్లాడుతారని చెబుతారు వివేకానంద. చాలా మంది తాము చేసేదే గొప్ప పనని, తమకంతా తెలుసని విర్రవీగుతారు. ఎవరు చెప్పినా వినరు. ముఖ్యంగా యువత పెద్దల మాటను పెడచెవిన పెట్టి పెడతోవ పడతారు. అందుకే ప్రతి వ్యక్తి తన మార్గమే సర్వోత్తమమైనదని భావిస్తాడు. మంచిదే, అయితే ఆ మార్గం నీ వరకే మంచిది కావచ్చు. ఒక వ్యక్తికి ఏమాత్రం జీర్ణం కాని పలానా ఆహారం మరొకడికి సునాయాసంగా జీర్ణం కావచ్చు. ఒక పద్ధతి మీకు మంచిదైనంత మాత్రాన అందరికీ అదే మంచిదని భావించవద్దని చెబుతారు వివేకానంద. అలాగే నీరసంగా నిస్తేజంగా ఏమీ చేయలేని యువకులను వివేకానంద తన మాటలతోనే చైతన్యపరిచారు. పరోపకారం కొద్దిగా సంకల్పించినా చాలు, లోపల ఉన్నటువంటి అనంత శక్తి జాగృతం అవుతుందంటారు. ప్రతిరోజు ఈరోజు యువత ఎక్కువ మంది నేను ఎలా జీవితంలో స్థిరపడాలి, నా జీవితంలో నేను ఎలా పైకి రావాలి అని ప్రతి నిమిషం ఆలోచించుకుంటూ చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసుకుంటున్నారు. అలా కాకుండా నేను దేశానికి ఏం చేయగలను, సమాజానికి ఏం చేయగలను, ఇతరులకు ఏం చేయగలను, నాకన్నా ఇంకా బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, నాకన్నా ఇంకా దీనులు దుఃఖితులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి నేనేమి చేయగలను అని ప్రతిగా వాళ్ళు కనుక సంకల్పిస్తే వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు జాగృతం అవటమే కాకుండా వాళ్ళు తప్పకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు, దేశ నిర్మాణంలో పాలు పంచుకోగలుగుతారు, ఒక ఆదర్శ దేశాన్ని ఆదర్శ సమాజాన్ని నిర్మించడానికి వాళ్ళ వంతు కృషి చేసినట్లు అవుతుంది. అప్పుడు సన్మార్గంలో నడవాలంటే వివేకానంద ఆచరణ బోధనల్ని ప్రతిరోజు చదవాలి. కేవలం అప్పుడప్పుడు చదివి ఏదో మనశ్శాంతి కోసం ఏదో స్ఫూర్తి కోసం చేసే ఒక ఇది కాదు. అది విటమిన్ టాబ్లెట్స్ లాగా. ఒక కవి అంటారు, వివేకానంద సందేశం చదివిన తర్వాత ఒక పిల్లి పులిలాగా తయారవుతుంది, ఒక మృతదేహం కూడా మళ్ళీ లైఫ్లోకి వస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన ఇది ఇచ్చారు. ఇంకా విద్యా సమాజం గురించి, మానవ సేవే మాధవ సేవ గురించి స్వామి వివేకానంద చేసిన ప్రబోధాలు అందరూ ఆచరించదగ్గవే. పుస్తకాలు చదివి సంపాదించేది పాండిత్యం అవుతుందా? కాదు. బహుముఖ విద్య విజ్ఞానం అవుతుందా? అదీ కాదు. సంకల్ప ప్రవాహం, అభివ్యక్తీకరణలు ఏ శిక్షణ వల్ల సమగ్రంగా స్వాధీనంలోకెచ్చి ఫలప్రదమవుతాయో అలాంటి శిక్షణే విద్యగా పేర్కొనాలని వివేకానంద చెబుతారు. ఇతరుల పట్ల మన కర్తవ్యం వారికి ఉపకారం చెయ్యటమే అని చెప్పే వివేకానంద పలుకులు మానవ సేవ విశిష్టతను తెలియచేస్తాయి. ధన్యుడయ్యేది ఇచ్చేవాడే కాని పుచ్చుకునేవాడు కాదని వివేకానంద అభిప్రాయం. ఇతరులకు అపకారం తలపెట్టినప్పుడు వారికే కాదు మనకు హాని కలిగిస్తుందంటారు వివేకానంద. మంచి చేయటం వల్ల మనకు ఇతరులకు మేలు చేకూరుతుందని వివేకానంద నమ్మారు, విశ్వసించారు. అదే నేటి యువతకు ఆచరణీయమని తన సూక్తుల ద్వారా ప్రపంచానికి తెలియచేశారు. అంటే మన లక్ష్యం నీది, నువ్వు ఎవరి కోసం చేంజ్ కాకు. అంటే క్యారెక్టర్, వ్యక్తిత్వం నీది కాదు, మంది కోసం నువ్వు చేంజ్గా ఇంకా సొసైటీని బాగు చేయి. మనని బలవంతులుగా చేసే ప్రతి విషయాన్ని మనం స్వీకరించాలి. మనని బలహీనులుగా చేసే ప్రతి ఆలోచనని తిరస్కరించాలి. మనం ఎదుట వారి గురించి ఆలోచించొద్దు. మనని కాన్ఫిడెంట్గా ఉంచే ప్రతి విషయాన్ని తీసుకొని మనని బలహీనులుగా చేసేది మన వెనకాల వదిలేస్తే మనం జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు అనేది నేను నేర్చుకున్నాను. కెరటమే నా ఆదర్శం. పడిలేస్తున్నందుకు, లేచి పడుతున్నందుకు కాదు, కానీ పడిలేస్తున్నందుకు. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఏదైనా ఫెయిల్ అయినా కానీ ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది. సో ఈ కోట్ని ఇన్స్పైర్గా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు దాన్ని ఫేస్ చేయాలి. జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టమైన తప్పనే కాదు, గొప్ప ధైర్యం కూడా ఉండాలి అని నేను నేర్చుకున్నాను. అత్యంత శక్తివంతులైన యువత నిస్తేజాన్ని వీడి నవభారత నిర్మాణం దిశగా అడుగులు వెయ్యాలన్నది వివేకానందుని కల. మనమంతా శ్రమిద్దాం. నిద్రపోవడానికి ఇది సమయం కాదు. మనం చేసే కృషి మీదనే భారత భాగ్యోదయం ఆధారపడి ఉందని చెబుతారు వివేకానంద. మీ హృదయ కవాటాలను తెరిచి దేశం కోసం పనిచెయ్యండి. మీ నరాలను పటిష్టం చెయ్యండి. మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలే. తన విశ్వాసం యువతరం, నవతరంపైనే అని చెప్పారు స్వామి వివేకానంద. ప్రతి వ్యక్తి భుజస్కంధాలపై పూర్తి కార్యభారం మోపినట్లుగా పనిచేయాలి. రాబోయే 50 శతాబ్దాల భవిష్యత్తు కాలం మీకోసమే నిరీక్షిస్తోంది. రోదనలింక కట్టిపెట్టి ధీరులు కావాలి. దేశం ప్రగతి కోసం పరితపించాలి. మీ శక్తి వల్లే భారతదేశం మరో స్వర్ణ యుగం వైపు అడుగులు వేయవచ్చు. ఇంతవరకు కనని, వినని, ఎరగని నవ సమాజాన్ని నిర్మించవచ్చు. స్వామి వివేకానంద పలుకులు యువతను ఉజ్వల భారతాన్ని సాక్షాత్కరింపచేసేందుకు ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవ సేవయే మాధవ సేవ అని చాటిన స్వామి వివేకానంద స్ఫూర్తితో హైదరాబాద్ ఉస్మానియా వైద్య విద్య కళాశాల విద్యార్థులు సమాజ సేవకు నడుం బిగించారు. వైద్య విద్యను అభ్యసిస్తూనే తమ వంతుగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. 2002లో ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ OMSD పేరిట ప్రారంభమైన సేవా ప్రస్థానం
అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా సాగుతూనే ఉంది. సీనియర్ విద్యార్థుల నుంచి జూనియర్ విద్యార్థులకు ఓ సంప్రదాయంగా వస్తున్న ఓఎంఎస్డీ సేవా కార్యక్రమాలపై ప్రత్యేక కథనం. ఉస్మానియా వైద్య కళాశాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడి వైద్య విద్యకు అంతే గుర్తింపు ఉంది. ప్రస్తుతం సేవలందిస్తున్న ఎంతోమంది ప్రముఖ వైద్యులు ఈ కళాశాల నుంచి వచ్చిన వారే. తమ వైద్య వృత్తికి ఓనమాలు వారు ఇక్కడే దిద్దారు. ఉస్మానియాలో వైద్య విద్య అభ్యసించారంటే ఎనలేని గుర్తింపు ఉంటుంది. ఎక్కడా లేని బోధనా సిబ్బంది ఈ కళాశాల సొంతం. వారి మార్గనిర్దేశంలో అనేక మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు చదువులోనే కాదు, సేవా తత్పరతలోనూ ఎవరికీ తీసిపోవడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మక ఉస్మానియా వైద్య కళాశాలలో 1998 ఎంబీబీఎస్ బ్యాచ్ వైద్య విద్యార్థులు 2002లో స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ ఓఎంఎస్డీని స్థాపించారు. డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఉజ్వల్ ఓఎంఎస్డీ స్థాపనలో కీలక పాత్ర వహించారు. ఇందుకోసం కళాశాలలోనే ఓ గదిలో వీరి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వైద్య విద్యతో పాటు తమలో సమాజం పట్ల చక్కని అవగాహన కోసం వారికి ఓఎంఎస్డీ ఎంతగానో తోడ్పడింది. క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, వారికి వైద్య శిబిరం, గ్రామాల్లో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఓఎంఎస్డీ పట్ల ఆకర్షితులై అనేక మంది విద్యార్థులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వామి వివేకానంద బోధనలై స్ఫూర్తిగా సేవా మార్గంలో పయనిస్తున్నారు. ఈ కాలేజ్లో చేరిన తర్వాత డాక్టర్స్ అయితే అవుతాం పక్క, కానీ ఈ ఓఎంఎస్డీ వలన మేము ఒక బెటర్ డాక్టర్గా, ఒక సోషల్ డాక్టర్గా తయారవ్వడానికి ఇది చాలా స్ఫూర్తినిస్తుంది. ఇందులో ముఖ్యంగా 2002లో స్టార్ట్ అయింది. సో 2002 నుండి 6 వరకు నందనవనం స్లమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక స్లమ్ని అడాప్ట్ చేసుకుని అందులో ఉన్న పిల్లలకి బాల సంస్కరణ కేంద్రం అని మేము ఆ స్లమ్ని ఒక 4 years వరకు ఎవ్రీ వీక్కి ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తూ రెగ్యులర్గా ఇంటరాక్షన్స్ చేసేవాళ్ళం. మనం ఏదో రోజు అంటే గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుని అట్లా చేసే కన్నా ఎదురుగున్న ఒక మనిషికి వాళ్ళ హెల్ప్ని, అంటే వాళ్ళ నీడ్ని కనుక్కుని వాళ్ళని హెల్ప్ చేయడం కూడా నథింగ్ బట్ దేవుడికి సర్వీస్ చేసినట్టే అని ఫీల్ అవుతాను. ఒక చెట్టుకి వేర్లు బలంగా ఉంటేనే చెట్టు బలంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థి దశలోనే ఇలాంటి ఆదర్శవంతమైన సూత్రాలను మనం చెప్తూ పాటిస్తూ ఉంటే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ అనేవాళ్ళు మాకు గైడ్ చేశారు. ఒక హెల్త్ క్యాంప్ వెళ్ళడం అయితే అయింది, ఒక బస్తీ వెళ్ళడం అయితే అయింది, ఒక పేద విద్యార్థులను మనం ఎలా చదివించవచ్చు, వాళ్ళలో ఉన్న గుణాన్ని ఎలా పెంపొందించవచ్చు వాళ్ళు మాకు నేర్పించారు. మేము మన వెనుక తరానికి నేర్పిస్తాం. క్రమం తప్పకుండా ఓఎంఎస్డీ సభ్యులు వారం వారం సమావేశమవుతారు. వారు చేయాల్సిన సేవా కార్యక్రమాలపై చర్చిస్తారు. ఓ ప్రణాళిక ప్రకారం వారు ముందుకు కదులుతారు. ఉస్మానియా ఆసుపత్రిలోనూ వీరి సేవలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో మామూలుగా చేసే విధులకు అదనంగా వీరంతా అక్కడ పనిచేస్తారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వీరు ఓ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. తమ ఆలోచనలన్నీ అవసరమైన ఎదుటి వ్యక్తికి సేవ చేయడంపైనే ఉంటాయని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్ల నుంచి విలువలు తమకు వారసత్వంగా వచ్చాయంటున్నారు. ఒక మెడికల్ స్టూడెంట్ అనే ఒక కంప్లీట్ డాక్టర్ బయటకు వస్తేనే మాత్రమే ఈ సొసైటీకి యూజ్ ఉంటుంది. అందుకోసమే ప్రతి అంటే మెడికల్ స్టూడెంట్స్ హోల్ కాలేజ్కి కూడా అందరు మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ థాట్ అనేది ప్రొవోక్ అవ్వాలని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రోగ్రామ్స్ మోడీ చెప్పినట్టుగా మేము మా కాలేజీలో కూడా స్వచ్ఛ ఓఎంసీ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మా కాలేజీలో ఇనిషియేట్ చేసినప్పుడు గోపిచంద్ కూడా వచ్చారు, మన బ్యాడ్మింటన్ స్టార్, ఆయన కూడా వచ్చారు. తర్వాత దాన్ని అలాగే కొనసాగిస్తూ ప్రతి శుక్రవారం మా కాలేజీలో డైలీ ప్రతి శుక్రవారం వీక్లీ 1.5 hours అలా మేము స్పెండ్ చేస్తాం మా కాలేజ్ ఏరియాని క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే మేము నీట్గా ఉంటే రేపు పొద్దున మేము డాక్టర్స్ అయినప్పుడు కూడా పేషెంట్స్కి మేము నీట్నెస్ గురించి వాళ్ళకి చెప్పగలము. ఓఎంఎస్డీ విజయవంతంగా నడుస్తున్న క్రమంలో వైద్య విద్య పూర్తి చేసుకున్న వైద్యులంతా కలిసి యజ్ఞ పేరిట మరో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికారాబాద్ సమీపంలో ధన్నారంలో ఉచిత గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. 3 ప్రారంభమైన ఈ విద్యాలయంలో ప్రస్తుతం 160 మందికి చక్కని విద్య అందిస్తున్నారు. ఈ విద్యాలయానికి ఓఎంఎస్డీ తరపున ఉస్మానియా వైద్య విద్యార్థులు క్రమం తప్పకుండా వెళ్లి తమ వంతుగా సేవ చేస్తారు. స్వామి వివేకానంద ఆలోచనలు తమ హృదయాల్లో ఉన్నాయని, తమ కోసం కాకుండా అవసరమైన వారికి సేవ అందించేందుకు తాము సర్వదా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇతరుల కోసం జీవించడమే నిజమైన జీవనం, మిగిలినంతా మరణంతో సమానమే అని స్వామీజీ సందేశాన్ని తీసుకొని ముందుకు సాగుతున్న ఓఎంఎస్డీ అనే ఒక సంస్థ కళాశాల జీవితంతోనే ఆపేయకుండా తర్వాత కూడా కంటిన్యూ చేయడం కోసం ఒక ప్రయత్నం చేయబడింది. ఆ ప్రయత్న రూపమే యజ్ఞ.
యజ్ఞ అంటే యూత్ అవేకనింగ్ ఫర్ గ్లోరియస్ నేషన్. సత్సంగ్ ఏంటంటే ఒక టాపిక్ తీసుకుంటాం, స్వామీజీ లైఫ్ నుంచి ఒక టాపిక్ తీసుకుంటాం, ఒక పారా తీసుకొని ఆ పారా మొత్తం చదివి ఆ పారా గురించి మేము డిస్కస్ చేస్తాము. డిస్కస్ చేసిన తర్వాత ఆ పారాలో ఉన్న అంటే మంచి క్వాలిటీస్ని ఆ వీక్ మొత్తం మేము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలా ప్రతి వీక్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి మాట్లాడి డిస్కస్ చేసి అంటే బయటికి వెళ్ళిన తర్వాత సర్వీస్ ఓరియంటెడ్నెస్ అనేది బాగా పెంచుకుందామని చెప్పి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం జరిగింది. సీనియర్ వైద్య విద్యార్థుల నుంచి వారసత్వంగా వచ్చిన సేవను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని, తమ చదువులు పూర్తయ్యాక అవసరమైన వారికి చక్కని వైద్య సేవలు అందిస్తామని ఇక్కడి విద్యార్థులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్లో తమ వంతు పాత్ర పోషిస్తామంటున్నారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న కథాంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.